నమస్కారం. గీతా జయంతి పర్వదిన శుభాకాంక్షలు. మార్గశిర శుక్ల ఏకాదశి మోక్ష ఏకాదశి. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను ఉపదేశించింది ఈ ఏకాదశి రోజునే. అదే గీతా జయంతి పర్వదినం. ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రంథానికి ఆవిర్భావ మహోత్సవం జరుపుకోవడం ఒక్క భగవద్గీతకే సాధ్యమైంది. మహాభారత యుద్ధంలో అర్జునుడిని యుద్ధోన్ముఖుణ్ణి చేసే నెపంతో సమస్త మానవాళికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన జ్ఞానమే భగవద్గీత. కృషితో నాసి దుర్భిక్షం అన్నట్లు విధించబడిన కర్మానుసారం ధర్మబద్ధంగా కృషి చేసేవానికి అసాధ్యమైంది ఏదీ ఉండదు అన్నది భగవద్గీత సారాంశం. మానవుని నాశనమయ్యే శరీరంలో ఉండే తెలివి అంటే బుద్ధి యొక్క స్వరూపమే ఈశ్వరుడు. ఆ ఈశ్వర స్వరూపమే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధభూమిలో అర్జునునికి భగవద్గీత ప్రబోధాన్ని కావిస్తున్నప్పుడు అర్జునుని రథంపై ఉన్న హనుమద్ బ్రహ్మ గీతోపదేశానికి ప్రథమ శ్రోత. శ్రీ వేదవ్యాసుల వారు 701 శ్లోకాలను 18 అధ్యాయాలుగా భగవద్గీతలో నిక్షిప్తం చేశారు. భగవద్గీతకు ఉన్న 18 నామాలు గీత, గంగా, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మవిద్య, బ్రహ్మవల్లి, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్ధమాత్ర, చిదానంద, భవగ్ని, భ్రాంతినాశిని, వేదత్రయ, పర, అనంత, తత్వార్థ జ్ఞానమంజరి. ఈ 18 నామాలు నిశ్చల మనస్సుతో జపిస్తే జ్ఞానసిద్ధి కలిగి తుదకు పరమాత్మను చేరుకుంటారు. పద్మపురాణంలో లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడు ఉపదేశించిన గీతా మహిమను ఈశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లు చెప్పబడగా, భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయముల పారాయణ ఎలాంటి ప్రయోజనములు ఫలములు సిద్ధిస్తాయో పద్మపురాణంలో విపులంగా చెప్పబడింది. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం వల్ల పూర్వజన్మ స్మృతి, 2వ అధ్యాయం సాంఖ్యయోగం వల్ల ఆత్మజ్ఞాన లాభము, 3వ అధ్యాయం కర్మయోగం ప్రేతత్వ విమోచన వైకుంఠ ప్రాప్తి, 4వ అధ్యాయం జ్ఞానయోగం విన్నంత మాత్రాన వృక్షములకు కూడా శాప విమోచనం, 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం వల్ల పశుపక్షాదులకు జన్మరాహిత్యం, 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం వల్ల విష్ణు తేజం కలుగుట, 7వ అధ్యాయం విజ్ఞాన యోగం శ్రవణ మాత్రం చేత జీవులందరికీ జన్మరాహిత్యం, 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం వల్ల బ్రహ్మరాక్షసత్వం పోయి ఉత్తమగతులు ప్రార్థించుట, 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం వల్ల ప్రతిగ్రహణ దోషాలు పోవుట, 10వ అధ్యాయం విభూతి యోగం వల్ల సర్వ ఆశ్రమముల ధర్మాచరణ ఫలము జ్ఞానసిద్ధి, 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం వల్ల సర్వపీడలు పోవుట, 12వ అధ్యాయం భక్తి యోగం వల్ల ఇష్టదేవత సాక్షాత్కారము మృత సంజీవిని శక్తులు కలుగుట, 13వ అధ్యాయం క్షేత్ర విభాగ యోగం వల్ల చండాలత్వం పోయి పుణ్యలోకాలు లభించుట, 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం వల్ల శత్రువులను జయించుట, 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం వల్ల సద్గతులు కలుగుట, 16వ అధ్యాయం దైవాసుర సంపద్వి యోగం వల్ల బల పరాక్రమములు పెరుగుట, 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం వల్ల మొండి వ్యాధులు నిర్మూలమయ్యి సర్వ రోగముల నివారణ, 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం వల్ల సర్వ యజ్ఞములు చేసిన ఫలముల లభించడమే కాకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగునని పద్మపురాణ వచనం. గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. గీతాధ్యయనము, గంగా స్నానము, గాయత్రి మంత్రజపము, గోవిందుని ధ్యానము వల్ల పునర్జన్మ ఉండదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చివరిగా మార్గశిర శుక్ల ద్వాదశి మత్స్య ద్వాదశి. నారద పురాణం ప్రకారం తిరుమల క్షేత్రంలోని పుష్కరిణిలో ఆ రోజు 3 లోకాల తీర్థాలు ప్రవేశిస్తాయని, ఆ సమయంలో చేసే స్వామి పుష్కరిణి స్నానము, పుష్కరిణి స్మరణ స్నానము అనంత పుణ్యప్రదమని పురాణ వచనం. శుభం భూయాత్.